హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా నందిని అయితే హాస్టల్కి వస్తుంది. హాస్టల్కి కొనికి నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ అయితే లగేజ్ పెట్టడానికి బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్లో నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇవేమో బట్టలు, ఇవన్నీ ఈ 2 బ్యాగ్లలో మొత్తం ఫుల్ఫిల్ చేయాలి. ఇది ఒక బ్యాగు బట్టలకి, ఒక బ్యాగు దీనికి లాక్ వేయడానికి వస్తుంది. ఇవన్నీ ప్లేస్ ఇట్లా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ జిప్పులు వచ్చినాయి, సైడ్ జిప్పులు వచ్చినాయి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఇస్ చిక్కీ వ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్యాకప్ చేసుకున్నాం. ఇందులో ఫస్ట్ 1 ఇది కూడా ఇవన్నీ నైట్ ప్యాంట్లు, ఈ 3 పెడుతున్నా. ఇంకా టీషర్ట్ పెడుతున్నా. ఒకవేళ సౌండ్ బాగానే వినిపిస్తలేదో తెలియదు. నా దగ్గర మైక్ అవన్నీ ఏం లేవు ఫ్రెండ్స్. ఇది ఒక టీషర్ట్, ఇది ఒక టీషర్ట్. ఎన్నిసార్లు చెప్తావు మమ్మీ? ఇది ఒక ప్యాంట్, ఇది కూడా చిన్నవి ఇవన్నీ. ఇది ఫ్రెండ్స్ ఎక్కడో కనిపిస్తుందా? ఈ డ్రెస్సులు చూడండి ఫ్రెండ్స్, స్టిచ్డ్ బై మీ. ఎట్లుందో చూసి కామెంట్ చేయండి. డబల్ లేయర్ డ్రెస్. ఇప్పుడు అవన్నీ అల్లనే పెడతావా? పెట్టుంటే బాగుంటుంది. ఫస్ట్ కింద బట్టలు పెట్టాలి, పైన ఇవి పెట్టాలి. అట్లయితే ఏం కాదు. ఇదైతే ఏమవుతుందిగా, ఇవన్నీ ఏమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక డ్రెస్ ఫ్రెండ్స్. అది సైడ్ కుట్లేయాలి. వేస్తాం పక్కకి. దీని మీద టాపు, ఇది టాపు. ఒక ఫ్రెండ్స్ ఇవి లాస్ట్కి పెడతా. ఇంకొకటి నైట్ ప్యాంట్. ప్లాజో ప్యాంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇది పెట్టాలా టాప్. ఇది ఒక టాపు. నాకు సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఒక టవలు, ఇది చిన్న టవలు, ఇంకొకటి పెద్ద టవలు, ఇది ఒక టవలు. తర్వాత ఒక స్కార్ఫ్, మూడు సబ్బులు. ఇంకా సబ్బులు తీసుకోవాలి. ఇది ఒక టవల్. వచ్చి ఇక్కడ రాకు దగ్గర. అక్కడ ఒక అద్దం, ఈ అద్దం బట్టల కింద పెట్టాలి, ఎందుకంటే పలిపోతుంది. లేదంటే బట్టలన్నీ ఇంట్లో పెట్టి ఐటమ్స్ పెట్టినా దానికి లాకేసుకోనికి రాదుగా. దానికి లాకేసుకోనికి రాదంట ఫ్రెండ్స్. దీనికి లాక్ వస్తుంది, అందుకని ఇవన్నీ ఇంట్లో పెడుతున్నాను. తర్వాత స్లిప్పర్స్, కంఫర్ట్, ఆయిల్.
టూత్పేస్ట్, బ్రష్, ఇవన్నీ షాంపూస్, 6 షాంపూలు. నేను మామూలుగా చదువుతున్నా, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆమె చదువుకుంటుంది. బ్రష్, పేస్ట్, ఒక స్పూను, ఒక గిన్నె, ఒక గ్లాస్, ఒక వాటర్ బాటిల్, లీటర్ నీళ్ళు పడతాయి. ఇంకా తర్వాత ఒక మగ్గు, జగ్గు, మగ్గు, తర్వాత ఒక ప్లేట్, అందులో పెట్టుకోవచ్చు. అవి కూడానా? నర్స్ అన్నీ చూపించాల్సింది. అందరూ వీటికైతే ప్యాకప్ అయింది. అవి తర్వాత అవద్దులే బాక్స్, ఇవి 2 పెన్నులు, బాక్స్, పెన్సిల్, అవి అవల్ల పెట్టుకుంటా. పక్క పెట్టుకుంటుందంట. బాక్స్ చెప్తా, బాక్స్లో ఏంటివన్నీ పెడతా. ఇంకా ఇది ఒకటి బాక్స్, మూతే చిక్కిగా అనిపిస్తుంది. చిక్కిలే సపోజ్ నిజంగా అనిపిస్తుంది. ఇంకా హెయిర్ బ్యాండ్స్ లే చిక్కులు మంచి చెప్పి హెయిర్ బ్యాండ్స్, వైట్వి, బ్లాక్వి రిబ్బన్స్, మెరూన్ కలర్ రిబ్బన్స్ 3, ఒకటి కాటుక క్లిప్పు, ఒకటి వాచ్ కాదు, అది వాచ్. ఏదో ఫేర్ అండ్ లవ్లీ. ఈమె 7th క్లాస్ అమ్మాయికి ఫేర్ అండ్ లవ్లీ అవసరం. పౌడర్, ఇవి దారాలు ఇట్లా చేతిలో కట్టుకుంటారంట. మెడల తాళం వేసుకొని. అవునా? ఇది మెడల వేసుకొని తాళం చేయి ఉంటుంది కదా, ఈ తాళం చేయిలు దీన్ని కట్టుకుంటారంట హాస్టల్ అమ్మాయిలు. ఇది అందుకే నల్ల దారం. నేను కాలుకే చేతికో అనుకున్నా. లిప్ బామ్, ఇది ఒక క్లిప్పు. ఐఎమ్ తెలుగు మీడియం, ఈమె ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్తుంది. ఇది తెలుగు మీడియం. కుంకుమ, అది ఇంగ్లీష్లో ఏమంటారు? తెలుగు మీడియం. కుంకుమ ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి. క్లిప్పు బాగుంది ఫ్రెండ్స్. ఇది నాకు ఇస్తావా? తీసుకో. జెండు బామ్, హాస్టల్ అమ్మాయికి, ప్రతి ఒక్క అమ్మాయికి జెండు బామ్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే వాళ్ళు చలికి లేస్తారు కదా, ఎండకి లేస్తారు. ఒక నెయిల్ కటర్, ఇదేమో పెట్టే తాళం, చిన్న బ్రష్, అలా ఇది బట్టల బ్రష్ కాబట్టి బట్టల పెట్టాలి. తర్వాత ఒక దువ్వెన. ఇవన్నీ ఈ డబ్బాలో ప్యాకప్ చేస్తున్నా. ఇంకా బాడీ సోప్స్ తీసుకోవాలి. అన్నీ ఆడిపోయిన తర్వాత తీసుకుంటాం. అది కూడా వీడియో తీసి పెడతాం. ఒక సోప్ తీసేది ఏం కాదు, ఆమె దోలు ఇచ్చి వచ్చేది. అవన్నీ ఒకటి బ్లాక్ చేద్దాం అనుకుంటున్నా. వీలైతే చేస్తా. కోసం ఇంకేంటంటే మధ్యలో మాట్లాడచ్చు. ఈమె డ్రెస్సులు తెచ్చుకొని పోయింది. ఏమేమి డ్రెస్సులు తెచ్చుకుంటా చూపిస్తా. అందులో ఏది బాగుందో చెప్పండి. మీకు ఒక చాక్లెట్ ఇస్తాం ఫ్రెండ్స్. చెప్తే ఇది లెగ్గిన్స్, హ్యాంకిల్, ఇవి 3 హ్యాంకిల్స్. ఒకటి గ్రే కలరు, ఒకటి మెరూన్ కలరు, ఒకటి రెడ్ కలర్. 3 క్లిప్పు అందబెడతాం. ఇంకా ఇది బ్లాక్ లెగ్గింగ్. ఇవి టాప్స్, దీంట్లో కుట్లేయాలి. ఇది ఒక టాపు.
ఇది ఒక టాపు అనిపిస్తుంది మంచిగా. ఇది ఒక టాపు ఇది ఒక టాప్ 1 2 3 4 టాప్స్ 4 లెగ్గిన్స్. ఇవి స్టిచ్చింగ్ చేయాలి ఫ్రెండ్స్, అందుకని లెగ్గిన్స్ కూడానా? లెగ్గిన్స్ ఏం చేయాలి, లెగ్గిన్స్ ఇందులో పెట్టేస్తా. టాప్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలి, తర్వాత ప్యాకప్ చేస్తాం. సైడ్కి చేతులు హ్యాండ్స్ కుట్లేయాలి. ఈ జిప్పు ఇక్కడ సైడ్ బ్యాగ్ సైడ్కి పెన్నులు వేస్తున్నాం. చెక్ మార్ ఎరేజర్ అవన్నీ ఉందా కావాలి కానీ తెచ్చుకోవాలి. అవన్నీ హాస్టల్లోకి వెళ్ళిపోతే షాపులు ఉంటాయి, అక్కడ తీసుకుంటాం. అవి కూడా ఇవి బ్లౌజులు. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇట్లా వేసుకోనికి వస్తాయి. ఇవి హాఫ్ హ్యాండ్స్ ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు, ఇది బ్లౌజులు అని నేను అనుకుంటున్నా. అవును కాదు నాకు కూడా తెలియదు. ఇవి కూడా సైడ్కి పెడుతున్నాను. నెక్స్ట్ బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇంకేమైనా ఉంటే మర్చిపోతే ఇది ఓపెన్ చేసి ఉంటుంది. ఏమన్నా మర్చిపోయింది ఒక షాప్ లా 2 ఎరేజర్లు 2 పెన్సిల్ 2 షార్ప్నర్లు నేను చెప్తున్నా ఇప్పి మమ్మీ ప్లీజ్ ఎవరికి నీకా నాకా? సరే, ఇవైతే స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ పెడతాం. నెక్స్ట్ 2 బెడ్షీట్లు, ఇదొకటి ఇదొకటి. మళ్ళీ హాస్టల్ ఇస్తారు, హాస్టల్ ఇచ్చిన వరకు అయితే ఈ ప్రస్తుతానికని ఇట్లా పెట్టుకుంటాం. ఇదైతే ఈ బ్యాగ్లో సెట్ చేస్తున్నాం. పెట్టే ఇట్లా నేను అనిపిస్తాను ఫ్రెండ్స్. దీనికి లాకేసుకోనికి వస్తుంది కదా. ఇది ఒక్కటి బ్యాగు, ఇదేమన్నా డైలీ వేరు డ్రెస్సెస్ యూనిఫామ్ అవి పెట్టుకోనికి ఈ బ్యాగు, ప్లేట్ అవన్నీ పెట్టుకోనికి ఓన్లీ ఇది. ఇవన్నీ అంతే ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళే ఉంటాయి కాబట్టి ఎవరు తీసుకుంటారు. ఇంకా ఈ డ్రెస్ కూడా స్టిచ్చింగ్ చేయాలి. లూజ్ అయ్యాక ఇది కూడా కుట్లేస్తాం. ఇవన్నీ కుట్లేసిన తర్వాత హాస్టల్కి పంపిస్తాం. ఇంకా ఏమేమి తీసుకోవాలంటే ఒక బకెట్ తీసుకోవాలి, ఇంకా బాడీ సోప్స్ తీసుకోవాలి, ఇంకా తినడానికి ఆమెకు చిక్కీస్ అవి ఇవి తీసుకోవాలి. ఇది ఒక చిక్కీ ఉంది, ఆమె నేను నా చిక్కీ అని అంటుంది. ఇంకేమన్నా ఫుడ్ తినడానికి ఏంటి వాళ్ళు ఉంటాయో మాకు తెలియదు కదా హాస్టల్లో. ఏమేమి వాళ్ళు ఉన్నాయో చూసి అవి తీసుకుంటాం ఫ్రెండ్స్. అన్నీ ఉన్నాయి, అన్నీ అలా ఉన్నాయంట. అన్నీ బ్యాగ్ నింపేస్తాం మొత్తం. తినడానికే 1 నెలకు సరిపడా ఈ బ్యాగ్ నింపి పంపిస్తాం. హాస్టల్ దగ్గరికి పోయినాక బకెట్, బాడీ సోప్స్, స్టిక్కర్స్, ఇంకా బొట్టు పిల్లలు ఇంకా అవి ఇవి తీసుకుంటాం. స్టిక్కర్స్ బొట్టు పిల్లలు ఒకటే కానీ తిలకం అవి కుంకుమ అవి తీసుకునేవి ఉంటే తీసుకుంటాం. బకెట్ దొరకకపోతే బాయిలో దుంకాలి. అంతే ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మర్చిపోయిన ఫ్రెండ్స్, ఇదొకటి స్కూల్ బ్యాగ్. ఇంట్లో నోట్బుక్స్, సోషల్ గైడ్, ఇంకా మెయిన్ తీసుకోవాల్సింది ఈ ఫైల్. ఈ ఫైల్లో ఏమేమి ఉంటాయంటే ఒక ఫోటో కంపల్సరీ కావాలి. ఈ ఫోటో మీద క్యాస్ట్ ఇన్కమ్, ఫిజికల్ ఫిట్నెస్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ,
ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డు. అయితే ఇది మేడం ఆ రోజు రాసిచ్చింది మాకు ఏమేమి కావాలంటే చదువుతా చూడండి. ఫస్ట్ టీసీ, బోనఫైడ్, ఇన్కమ్, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఫొటోస్ 4, పేరెంట్స్ ఆధార్ కార్డు. ఇవి మూడు జిరాక్స్లు కావాలి, 3 సెట్లు కావాలి. ఇది పేరెంట్ ఆధార్ కార్డు, ఇవి బోనఫైడ్, ఇవి జిరాక్స్లు. ఇది మీ ఫోటో గుర్తు కోసం పెట్టుకుంది. సారింటికి అయినట్టు అయిపోయింది మనందరికి. ఇది పేరెంట్ ఆధార్ కార్డు, ఇది రేషన్ కార్డు. ఇది అవసరం లేదు కానీ అన్నీ ఇలా పెట్టుకుంది. ఇది ఒక ఫైల్ అయినది. చెప్పు, ఆల్రెడీ జాయిన్ అయ్యి వచ్చినాం. ఎవరన్నా అట్లా అవి తీసుకోవాలి జాయిన్ అయ్యొచ్చు కానీ మళ్ళీ ఇవి సర్టిఫికేట్లు మళ్ళీ సబ్మిట్ చేసారు. ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఇంట్లో మొత్తం సబ్మిట్ చేసేవి కూడా ఏం లేవు. కొన్ని ఒక క్యాస్ట్, ఇన్కమ్, ఫిట్నెస్ కదా, ఫిజికల్ ఫిట్నెస్, ఇవి అయితే జిరాక్స్లు, కార్డులు ఇవ్వాలి. ఒక ఫోటో ఇవ్వాలనుకుంటా, కావాలనుకుంటా. ఇంకా ఇది స్కూల్ బ్యాగ్. ఇట్లా బుక్ల కన్నా బ్యాగే పడుతుంది. ఏమన్నా ఇట్లా ఇదేం లేదు. ఒక గంబాటులు పెట్టుకుంది. ఇదేం కావాలా, ఇది పడేయాలా, తీయాలా, బయటికి తీయాలా, పెట్టాలా, సరే. అదొకటి అంతే. ఇది ఒక బ్యాగ్. ఇంకా మెయిన్ ఇది వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్. ఏది స్వెటర్? అల్లా ఇలా స్వెటర్ ప్యాకప్ చేసినాను ఇప్పుడే. ఇదొకటి స్వెటర్. ఇదొక ఈ సీజన్ వరకే, నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటాను. దీని పని అయిపోయింది కానీ ఇంకా చలి కూడా అయిపోతుంది కదా, ఒక నెల రోజుల కోసం అని కొత్తది ఏం కొనుక్కోలేదు. ఇది పాతదే పెడుతుంది. ఇందులో అన్ని బొంతలు, రగ్గులు, స్వెటర్లు ఇలా ప్యాకప్ అయిపోయినాయి. జిప్పు పోయింది అనుకున్నా, ఏం పోలేదు. కాకపోతే ఇక్కడిది పెట్టాలి. బ్యాగ్ కూడా పాతది. పౌచ్లు, అద్దాలు కూడానా. చదువుకోనికి అవుతున్నా, చదువుకోండి ఫస్ట్. ఇవి అద్దాలు. ఇంకేం లేవాళ్ళ. మూతి వలుతుంది. చదువు వస్తే చదువు ఫస్ట్. చెంప వలుతుంది. చలికాలం కదా, వాసలేని పెట్టుకో. పిన్ని అడుక్కొని చూడు, పిన్ని ఎట్లా చేస్తాను మొత్తం. అంతే. ఇక్కడ ఏం లేవు, సైడ్కు ఏం లేవు. ఇది తాళం. దీనికి తాళం చూపి అన్నది తెలిసేయాని ఇట్లా పెట్టి ఇళ్ళకి తొడిగి అయిపోయి తాళం పడ్డది. అందుకే పెట్టే ఇట్లా ఏంది లేదు. ఇక ఇవే సామాన్ అంతా. లెగ్గిన్ ఇప్పుడు వేసుకుంటుంది. అందరం చెరొక బ్యాగ్ తీసుకొని పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. వీడియో చెప్పండి. నువ్వు ఎక్కడ నేను చెప్పాలా? హాస్టల్ కాడ పెట్టకు కానీ వాయిస్ వినిపించేటట్టు చెప్పు. గట్టి కామెంట్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా? ఇలాంటి వ్లాగ్స్ తీయాలంటే మేము కొత్త వాళ్ళం ఫ్రెండ్స్. ఇది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన, ఏదో నాకు తెలిసి తెలియక మాట్లాడినా తీసినా అయిపోయింది. ఇదైతే అప్లోడ్ చేసా చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలంటే మీ ఎంకరేజ్మెంట్ కావాలి. అందుకే కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి. ముందర మా పిన్న ఒక ఐఫోన్ తీసుకుంటుంది. అవన్నీ కోరికలు ఏం లేవు ఫ్రెండ్స్. నాకు నా వీడియోతో నేను ఎలాంటి యూట్యూబ్కి ఇన్వెస్ట్మెంట్ చేయను. ఇట్లా నా ఫోన్తో ఎట్లా వస్తే అట్లనే తీస్తా. తర్వాత ఫ్యూచర్లో మంచిగా ఉంటే తీయొచ్చు, చెప్పలేము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.